ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, యూదా రాజు అయినటువంటి హిజ్కియా పరిపాలన కాలములో అష్షూరు రాజు అయినటువంటి సన్హెరీబు తనకు కలిగినటువంటి విజయాలను బట్టి తాను ఎలా మాట్లాడినా పర్వాలేదు అని తలంచిన వాడై యూదా రాజు అయినటువంటి హిజ్కియా ఆరాధ్య దైవమైనటువంటి యాహ్వే యెహోవా దేవుని ఆయన యొక్క శక్తిని చాలా తేలికగా తక్కువగా మాట్లాడిన వానిగా అష్షూరు రాజు అయినటువంటి సన్హెరీబుని మనం చూడగలం. ఇలా ఆయన మాట్లాడుతున్న బట్టి యెహోవా దూత అష్షూరు యొక్క సైన్యం మీదకి వచ్చి 185,000 మందిని మొత్తగా వారు మరణించినట్లు దేవుని వాక్యంలో మనం చూడగలం. అంతేకాదు అష్షూరు రాజు ఎప్పుడైతే ఈ పరిస్థితులు ఇలా జరిగాయని ఆయనకి తెలియపరచబడి ఉన్నదో ఆయన మరి తన యొక్క దేశానికి ఆయన వెళ్ళిపోయినట్లు దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉంటాం. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆయన తన యొక్క విశ్వాస దైవమైనటువంటి నిస్రోకు అనేటటువంటి దేవత దగ్గరికి తాను వెళ్ళినప్పుడు అక్కడ తను భక్తిలో ఉన్నప్పుడు తన యొక్క 2 కుమారులు తన యొక్క మరి తలని ముండాన్ని వేరు చేసినట్లు మనం చూస్తూ ఉంటాం. అంటే తన యొక్క సొంత కుమారులే తన యొక్క విశ్వాస సంబంధమైనటువంటి ఆరాధ్య దైవ స్థలములో తండ్రిని సొంత కుమారులే చంపివేసినట్లు రాజుల 2వ గ్రంథము 18వ అధ్యాయము 19వ అధ్యాయాల్లో మనం చూస్తూ ఉంటాం. తదుపరి ఆ 2 కుమారులు దేశాన్ని విడిచి పారిపోయినట్లు కూడా దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉంటాం. గనుకనే అపోస్తలుడైనటువంటి పౌలు గారు హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయము 31లో జీవము గల దేవుని చేతిలో పడుట భయంకరము అని వ్రాసి తెలియపరిచినట్లు మనం చూడగలము. గనుక ఆయన శక్తిని కానీ ఆయన విశ్వసించిన ప్రజలను కానీ చులకనగా తేలికగా తక్కువగా మాట్లాడక గిబియోనీల వలె రాహాబను స్త్రీ వలె ఆయన శక్తిని ఆయన గొప్పతనాన్ని దైవికముగాను ఉన్నతముగాను గుర్తించి గౌరవించి ఆయన ఇచ్చేటటువంటి నిత్య రక్షణను మనం పొందుకుందుముగాక. ఆమేన్.